ప్రళయం తర్వాత ప్రపంచం నాశనం అయింది. మిగిలిపోయిన సముద్ర ద్వీపంపై ఆధునిక సిటీ తేజోవర్ణ నిర్మించబడింది. ఇది అద్భుతమైన సాంకేతికతతో నిర్మితమైంది. కృత్రిమ సూర్యులు, మేఘా డోములు, యాంత్రిక సేవకులు. ఇక్కడ మానవులు దేవుని మించిన చైతన్య శక్తిని అభివృద్ధి చేసే లక్ష్యంతో జీవిస్తున్నారు. ఆ నగరానికి ప్రధాన శాస్త్రవేత్త 27 ఏళ్ల యువకుడు ఆరిక్వాసు. అతడు మానవ చైతన్యాన్ని డిజిటల్ రూపంలో పరిరక్షించే పరిశోధన చేస్తున్నాడు. ఒక అమరమైన జ్ఞాన జీవితాన్ని కలలుగొంటున్నాడు. ఒక రాత్రి అతని మెదడులో విచిత్రమైన సిగ్నల్ కనబడుతుంది. అది మానవీయమే కాదు, కానీ జీవశక్తితో నిండి ఉంది. ఆ సంకేత మూలాన్ని వెతికే క్రమంలో అతడు సహస్రలో ఒక గేట్ అనే పుస్తకం గురించి తెలుసుకుంటాడు. అది రహస్యంగా లిఖన గదిలో దాగి ఉంది. ఆ గదిని తెరిచిన వాసు యాదృచ్ఛికంగా ఒక సమయ యంత్రాన్ని, కాలయంత్రాన్ని ఆన్ చేస్తాడు. అది 1000 సంవత్సరాల క్రితం నుండి సమాచారం నిల్వ చేసినదిగా తెలుస్తుంది. యంత్రం సజీవమైంది. అతడు కన్నులు తెరిచిన వెంటనే ఊహించలేని దృశ్యాలు కనిపించాయి. ఒక యోధా స్త్రీ ఒక బయోమెకానికల్ రాక్షసుడు నరగంటుడుతో యుద్ధిస్తోంది. వాసు అర్థం చేసుకుంటాడు. ఆ యోధురాలైన స్త్రీ చైతన్య తరంగాలు తన ప్రయోగానికి స్పందిస్తున్నాయి. ఆమె పేరు విర్యాని. వాసు ఆమెను వెంటనే సైబర్ విర్యానిగా పునర్జన్మింపజేస్తాడు, మానవ యంత్ర మిశ్రమ రూపంగా. విర్యాని నిజాన్ని వివరిస్తుంది. నరగంటుడును ఓడించడం అసంపూర్ణం. అతడు కాలద్వారంలో బంధించబడ్డాడు. కానీ ఇప్పుడు తేజవర్ణ నగరంలోని సాంకేతికత ద్వారా అతడు మళ్లీ విడుదల కావచ్చును. ఆ ద్వారం తెరిచిన వెంటనే నరగంటుడు యొక్క కృత్రిమ మేధ ఐ నగరాన్ని హ్యాకింగ్ ద్వారా స్వాధీనం చేసుకుంటుంది. వాసు, విర్యాని మరియు తిరుగుబాటు గుంపు నేట్రికా, జయండా, గోమో ప్రపంచాన్ని రక్షించేందుకు సిద్ధమవుతారు. మరో మలుపు వాసు, విర్యాని కుమారుడి పునర్జన్మ అని తెలుస్తుంది. ఈ నిజం తెలిసిన విర్యాని తుది సంగ్రామ కోసం సిద్ధమవుతుంది. ఈ యుద్ధం గంభీరంగా ఉంటుంది. మైగ్రేషన్తో మిళితమైన సైన్యం, శక్తి ఖడ్గాలు, ఎనర్జీ స్వర్డ్స్, మెదడు నియంత్రిత యుద్ధ పద్ధతులు. చివరగా వాసు మరియు విర్యాని కలిసి కాలయంత్రాన్ని రివర్స్ చేస్తారు. నరగంటుడు కాలచక్రంలో బంధించబడతాడు. ఈ సమయంలో చరిత్ర తిలకరసి శక్తివల్ల లోకంలో ప్రవహిస్తుంది ముగింపు. విర్యాని తన స్వప్రయాణాన్ని వివరించిపెట్టి శాశ్వత శాంతికి చేరుతుంది. వాసు తన తలపోక మోచేయకుండా ఒక కొత్త దిశను తీసుకోవటానికి సిద్ధమవుతాడు. తుది సంగ్రామం తర్వాత తేజోవర్ణ నగరం నిశ్శబ్దంగా మారింది. కాలయంత్రం మూయబడింది. దండాధారి గడిచిన కాలంలో శూన్యంలో మునిగిపోయాడు. అతడి నాశనం ఒక్క దేహానికే పరిమితం. అతడి బలహీనత, అతని అపారమైన అధిక శక్తి పిపాస అదే అతడిని కాలపు అగాధంలో మింగేసింది. వాసుదేవ మరియు విర్యాని చివరి సందేశాన్ని ఒక క్రిస్టల్ ఆర్కైవ్లో నిల్వ చేశారు. అది భవిష్యత్తు ప్రకాశమయ మానవత్వానికి శాశ్వత మార్గదర్శిగా నిలుస్తుంది. గోమో నాయకత్వంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన తేజోమయం స్థాపించబడింది. ఇక్కడ పురాతన జ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను, మానవ చైతన్యాన్ని మేల్పరిచి సాధన జరుగుతోంది. నేట్రికా తన మైండ్ లింక్ ద్వారా తేజోవర్ణ వాసుల చైతన్య స్థాయిని అభివృద్ధి చేస్తుంది. హాలో ప్రొజెక్షన్ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. Please subscribe my channel.